మరి నా తండ్రి మా నావలో ఉన్నప్పుడు తండ్రి మరి దేవా కష్టాలు మరి ప్రభా తుఫాన్లు మరి నాయన చింతలు బాధలు ఏవి ఎదురైనప్పటికీ ప్రభా మేము భయపడము ప్రభా. ఎందుకంటే మా నావలో ఉన్నది నీవు కనుక ప్రభా. అదే రీతిగా ప్రభా మీరే నాయన మా యొక్క జీవితంలో ప్రభా ఆధిపత్యం అధికారం వహించి మా యొక్క ఈ ప్రయాణంలో తోడుగా ఉండి ప్రభా నేను ఆయా సందర్భంలో ప్రభా మీరే మాకు జ్ఞానమును తెలియని వివేచన అనుగ్రహించి ప్రభా ఈ యొక్క ప్రయాణంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మహింపరచబడ్డారు మరి ప్రభా. మరి నీ సమయంలో మీ దాసుడు తండ్రి మీ వాక్యం అందించబోతుండగా మరి ప్రభా వచ్చిన ఆత్మలకు ప్రభా ఏది అవసరత అయినదో అక్కర ఉన్నదో ప్రభా ఎవరు నా తండ్రి మరి నా దేవ నీ మాటలు వినటానికి ఆశ ఆసక్తితో వచ్చారు ప్రభా దయచేసి ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి దర్శించండి ప్రభా విత్తబడిన వాక్యము హృదయంలో నీరు కట్టి ఫలించలాగను ప్రభా ముద్రింప చేయండి ప్రభా. సాతాను దొంగలించకుండా తండ్రి మీరే సహాయం చేయండి కృపను అనుగ్రహించండి ప్రభా. అదే రీతిగా ప్రభా ఆశ్రితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం సంవత్సరం దయా కిరీటం దయచేసిన గొప్ప దేవుడు యవ్వన కాలంలో ఉన్న ఆ బిడ్డను ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభా. తన భవిష్యత్ అంతటి విషయంలో మీరేమి సహాయం చేయండి చదువులోను ప్రభా వివాహ విషయంలోను ప్రభా నైనా మీ కృప నా బిడ్డకు దయచేసి నైనా నీకు మంచి సాక్షిగా నిలబెట్టుకోమని ప్రభా నా దేవా ఆ కుటుంబానంతటి ఆశ్రయించి దీవించమని చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావం మీకు ఆరోపిస్తే యేసునామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. Amen, amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Amnaru. స్పీకర్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదండి. ఒక పాట పాడుకున్నాము జాయిన్ అవుతారు. ఈలో పరిచయం చేద్దామమ్మా సార్ వస్తే ఓకే డైరెక్ట్. అండి ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి స్పీకర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగులపాడుకు చెందిన వారండి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఏ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం అయ్య గారు తన పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించుటయందు విస్తృతంగా వాడుతున్నారు. ఆశీర్వాదం అయ్య గారి ప్రియ సతీమణి గారు శ్రీమతి లీడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు మరియు వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తా ఉన్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్సీ పాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఆశీర్వాదం అయ్య గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేం రాజా మరియు నీ వంటి వారెవరు పేరుతో 2 ఆల్బమ్లు కూడా చేశారు. దేవుడి మాటలు దీవించును గాక. ఓవర్ టు జాయిన్ అయ్యారని వెల్కమ్ అయ్య గారు ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ మెసేజ్ తీసుకోండి. క్లియర్. ప్రేమగల దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపచేశాడు. ఈ న్యూ ఇయర్ ని ఎంతో ఆనందంగా మరి సెలబ్రేట్ చేసుకున్నామని నా మట్టుకు నేను నమ్ముతూ ఉన్నాను. నూతనత్వము అనేటువంటి మాట గమనించదగిన మాట. విలాప వాక్యాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే ఆయన వాత్సల్యత
3వ అధ్యాయము 3వ అధ్యాయము 22వ వచనం, 21, 22 వచనాలు ఇలా. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనే మాట గమనించదగిన మాట. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. అద్భుతమైన మాట. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఈ విధంగా బ్రతికి క్షేమాన్ని అనుభవిస్తూ ఇంత సంతోషంగా మరో నూతన సంవత్సరాన్ని చూసి అందులో ప్రవేశించి ఆనందించగలుగుతున్నామంటే అనుదినము నూతనముగా పుట్టుచున్న వాత్సల్యతే దానికి కారణం. అనుదినము నూతనముగా వాత్సల్యత ఎందుకు పుడుతుంది? అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టకపోతే మన పరిస్థితి అయిపోయేది. మనం ఎప్పుడో ఏదో ఒక కారణం చేత మనం ఈ లోకాన్ని ముగించవలసిన వాళ్ళమే. అయితే దేవుడు అనుదినము నూతనముగా పుట్టుచున్న ఆయన వాత్సల్యత చొప్పున మన జీవితంలో ఉన్న పాత వాటిని ప్రభువే మర్చిపోయి, ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ప్రతి ఉదయమున క్రొత్తగా కనికరము, క్రొత్తగా జాలి, క్రొత్తగా ప్రేమ, క్రొత్తగా ఆదరణ, క్రొత్తగా పలకరింపు, ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ న్యూ మర్సీస్ ఆర్ కమింగ్ అని ప్రతి ఉదయము నూతనముగా పుట్టుచున్న వాత్సల్యతను బట్టి మనం బ్రతుకుతున్నాము, బాగున్నాము అని మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి నూతన సంవత్సరాన్ని దేవుడు ఒక బహుమానంగా మనకిచ్చి ఉండగా, దానికి కారణం ఆయన దయ మాత్రమే కారణమై ఉండగా, మన హృదయాల్లో ఎంతో కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నింపబడవలసి ఉంది. ఇంకా కొన్ని సంగతులు మనం చూద్దాము. దేవుడు నూతన కార్యం మన జీవితంలో జరగాలి అంటే, జరిగించాలి అంటే, ఆయన మన జీవితంలో మనం చేయవలసిన ఒక పని ఉంది. ఆ పని చాలా కష్టం. అదేంటంటే పాత సంగతులు మర్చిపోవడం. ఈ పాత సంగతులు మర్చిపోవడం అనేది మనలో జరగకుండా నూతన క్రియ జరగడం అనేది అసాధ్యమైన సంగతి. అది మనం గ్రహించాలి. ఎందుకు? యెషయా గ్రంథం 43లో ఆ మాట అనేక పర్యాయాలు చదివి ఉండొచ్చు. 18వ వచనం, 18, 19 ఎవరైనా చదువుతారా? యెషయా 43. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఇది గమనించదగిన మాట. పూర్వకాలపు సంగతులు అవి ఓటములు కావచ్చు, బలము బలహీనత, ఓటము గెలుపులు, పతనాలు, ఫెయిల్యూర్స్, డిఫీట్స్,
వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ముందున్న భవిష్యత్తు దెబ్బతింటుంది. మనకు తెలిసిన విషయమే, కానీ మనం అభ్యాసం చేయడంలో ఓడిపోతున్న మనుషులం. గతించిన వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఒకవేళ ఏదైనా ఒక పాఠం నేర్చుకోవడానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బుద్ధిహీనమైన పని మరలా చేయకూడదు. ఈ బుద్ధిహీనమైన మాట మరలా మాట్లాడకూడదు. ఈ బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తన మరలా ప్రవర్తించకూడదు. వాటి వలన మనం చాలా నష్టపోయాం, దెబ్బతిన్నాం అనేది గుర్తు చేసుకోవడానికే తప్ప, టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ అండ్ డిఫీట్స్ విచ్ హ్యాస్ డన్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్. అందుకే మనం చెయ్యాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కానీ బాధపడుతూ ఉండడానికి, చింతపడుతూ ఉండడానికి, అయ్యో నేను ఇలా అనకుండా ఉండవలసిందే, మాట్లాడకుండా ఉండవలసిందే, చేయకుండా ఉండవలసిందే, చూడకుండా ఉండవలసిందే, చెప్పకుండా ఉండవలసిందే, పోకుండా ఉండవలసిందే. బట్ నువ్వు పోయావు, వెళ్ళావు, చెప్పావు, చేశావు. బట్ ది థింగ్ ఈస్, నువ్వు వాటిని దిగులు పడడానికే జ్ఞాపకం చేసుకుంటే, బాధపడడానికే జ్ఞాపకం చేసుకుంటే ముందున్న భవిష్యత్తు దెబ్బతింటుంది. ముందున్న పనులన్నీ దెబ్బతింటాయి. అందుకే మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇంకో కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే, ప్రభు పలికిన మాటల్లో ఒక కామన్ సెన్స్ పాయింట్, మీరు చింతించి మూరుడు ఎక్కువ చేసుకోగలరా అని అడిగాడు. ఇలా జరుగుంటే బాగుండేది, ఇలా అయ్యుంటే బాగుండేది అని అనుకుని దిగులు పడుతూ ఉంటే ఏమన్నా మూరుడు ఎక్కువ చేయగలవా? దాని లెంగ్త్ ఏమన్నా పెంచగలమా? దాన్ని ఏమన్నా స్ప్రెడ్ చేయగలమా? పాడైపోయిన దాన్ని మనం ఏమన్నా చేయగలమా? చింతపడడంతో బాగు చేయగలమా? దాని విషయమై పశ్చాత్తాపడి ఆ తప్పు తెలుసుకొని ప్రభు దగ్గర కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకొని అలాగా రిన్యూవల్ చేయబడడం వలన రెస్టోర్ అవుతుంది. కానీ రిపీటెడ్గా ఆలోచించడం వలన ఏమి రెస్టోర్ అవ్వదు. గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నూతనత్వంలో అదొక భాగం. సహోదరులారా, సహోదరిలారా, మనలో నూతన పరచడంలో, నూతన పరిచి ఏం చేస్తాడు? రెన్యూ చేసి రెస్టోర్ చేస్తాడు. అది ఆయన మనసు, అది ఆయన పద్ధతి. ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా అదే చూస్తాం. ఎన్నిసార్లు కీర్తనల్లో చూస్తే అనేక పర్యాయములు వారు తప్పిపోయారు, అనేక పర్యాయములు వారు దేవుని దుఃఖపరిచిరి అని వ్రాయబడి. బట్ అగైన్ అండ్ అగైన్ the Lord showed his mercy and compassion to renew them and to revive them, to restore them. అందుకే దేవుడు ఎల్లప్పుడూ మంచివాడే అనే పాట మనం పలుకుతూ ఉంటాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్, ఆల్ ద టైమ్. వండర్ఫుల్ స్టేట్మెంట్. ఆయన ఎల్లప్పుడూ మంచివాడే. ఆయన మంచితనమునకు మించిన మంచితనం ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేము. అందుకే బ్రతుకుతున్నాం బ్రదర్, మనం, సిస్టర్. కనుక పూర్వకాలపు సంగతులను తలంచుకున్నట్టే జ్ఞాపకం చేసుకోవద్దు. అది అయిన తర్వాత ఏం చేస్తాడు? నూతన క్రియ ఆరంభిస్తాడు. మన జీవితాల్లో నూతన క్రియ దేవుడు చేయాలంటే పాత వాటిని జ్ఞాపకం చేసుకోవడం వలన జరగదు. పాత వాటిని, ఓల్డ్ మెమరీస్ని మర్చిపోకూడదు అంటారంటే అది ఒక చరిత్రను గుర్తు చేసుకోవడానికి, ఫెయిల్యూర్స్లో నుండి, డిఫీట్స్లో నుంచి ఒక పాఠం నేర్చుకోవడానికి గుర్తు చేసుకోవాలి. కానీ వాటిని గురించి చింతపడుతూ దిగులు పడడానికి మనం గుర్తు చేసుకోకూడదు. రిగ్రెట్ ఫీలింగ్లోకి వెళ్ళకూడదు. అయ్యుంటే బాగుండేది, చేసుంటే బాగుండేది, చెప్పుంటే బాగుండేది, వెళ్ళుంటే బాగుండేది. ఇది మన సఫరింగ్ ఎప్పుడు కూడా.
గాడ్ సర్వెంట్స్ కూడా అటువంటి బాగా ఉంటాయి. కానీ మనం ఏం చేయలేం. దేవుడు ఒక నూతన క్రియ నీలో నాలో జరిగించాలంటే ఖచ్చితంగా చెప్పింది చేయాలి. ఏంటది? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆ నూతన క్రియలో అద్భుతమైన పదం ఏంటంటే అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. అది అద్భుతమైన మాట. అరణ్యములో త్రోవ. జ్ఞాపకము చేసుకొనకుడి అనేది ఒకటి చెయ్యాలి. దేవుడు అరణ్యములో త్రోవ కలుగు చేయాలన్నా, అరణ్యము లాంటి గజిబిజి గందరగోళంగా ఉన్న కన్ఫ్యూజన్స్ లో నుండి మార్గము సరళం చేయాలి అన్నా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు క్రైస్తవ జీవితం అరణ్యం లాగానే ఉంటుంది. అర్థం కాదు, గందరగోళంగా ఉంటుంది. డెసిషన్ మేకింగ్ చాలా డిఫికల్టీగా ఉంటుంది. డెసిషన్ మేకింగ్ ఎంత కష్టమో జెన్యున్ గా ప్రభువుని ప్రేమించి ప్రభువును ఫాలో అయ్యేటువంటి వారికి ఏమండి చాలా కష్టం అండి. కష్టం అంటే అది ఉంటుంది, ఆ పోరాటం ఉంటుంది. హౌ టు టేక్ డెసిషన్ అనేది అర్థం కాదు. అయితే జ్ఞాపకం చేసుకోకూడదు, తలంచుకోకూడదు అనే దాంతో పాటు ఇంకో మాట కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మరిచిపోవడం నేర్చుకోవాలి. బ్రదరు, బిలవడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మర్చిపోవడం కూడా నేర్చుకోవాలి. ఎవరు చెప్పారంటే ఆ మాట? పౌలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే 3వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. వెనుక ఉన్నవి మరచి, లక్ష్య పెట్టక అనే మాట వ్రాయబడి. వెనుక ఉన్నవి ఏంటి? మళ్ళా అవే. వెనుక ఉన్నవి ఏంటంటే వెనుక ఉన్న గొప్పతనాలు, వెనుక ఉన్న ఆధిక్యతలు, వెనుక ఉన్న స్థాయి స్థానాలు, వాటన్నిటిని ఏం చేశాడు? పై భాగంలో 7వ వచనం 3:7, ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. 11వ వచనం, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. ఇంకా చాలా లోతైన సంగతులు ఉన్నాయి, మీకు తెలుసు. ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునుటలేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలెను పరిగెత్తుచున్నాను. ఈ పరుగులో భాగం ఏంటంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగం. ఇఫ్ యూ హ్యావ్ ఎ టార్గెట్ ఆర్ గోల్, యూ షుడ్ నాట్ లుక్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడకూడదు, వెనుక ఉన్నవి మరిచిపోవాలి. లక్ష్య పెట్టక, అయ్యో ఇంత నష్టపోయాను, అయ్యో ఇంత ఇదైపోయాను, నా ప్రివిలేజెస్ అన్ని పోగొట్టుకున్నాను, నా ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాను, నా స్థాయి స్థానం పోగొట్టుకున్నాను, నా గొప్పతనం అంతా లాస్ చేసుకున్నాను. రిగ్రెట్లోకి రాకూడదు. వచ్చిపోయి మనందరి యొక్క స్ట్రగుల్ దాదాపుగా అలా ఉంటుంది. కానీ జాగ్రత్త పడాలి. మనందరం నష్టపోయాం,
ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా దేవుని కొరకు కొంత నష్టపోయావు, ఖర్చు పడ్డావు. అవి నిన్ను రిగ్రెట్కి గురి చేయకుండా చూసుకోవాలి. ఒక మాట ప్రభు అన్నాడు కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తమ ఫలం పోగొట్టుకోరు అన్నాడు కదా. గిన్నెడు చన్నీళ్ళ కంటే ఎక్కువ శ్రమ, త్యాగము, డబ్బు ఖర్చు, సమయము ప్రభు నిమిత్తం, ప్రభు పని నిమిత్తం నువ్వు ఖర్చు పెట్టావు, ఖర్చు పడ్డావు, నష్టముగా ఎంచుకున్నావు. ప్రివిలేజెస్ అన్నిటినీ, గొప్ప గొప్ప భాగ్యాలన్నిటినీ పెంటతో సమానంగా నా ప్రభు ప్రేమ ముందు, త్యాగం ముందు ఇవెంత ఆఫ్టర్ ఆల్ అనుకున్నావు. ఆ గ్రహింపు, వెలిగింపు ప్రభు ఇచ్చాడు, తృణీకరించావు, వద్దనుకున్నావు. అయ్యో అయ్యో ఉన్నా బాగుండేది, అనవసరంగా వద్దనుకున్నానని అనుకుంటున్నావు. ఓ వద్దు వద్దు, అలాంటి ఫీలింగ్స్ రానివద్దు. వన్స్ ఫర్ ఆల్ యూ డిసైడెడ్ not to care the things which you have already passed. వీటిని దాటొచ్చావో వాటిని లక్ష్య పెట్టకూడదు. కనుక వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి. అందుచేత నా ప్రియ సహోదరులారా, సహోదరిలారా, నూతన క్రియ దేవుడు చేయాలి, చేస్తాడు, చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. రెండవది, వెనుక ఉన్నవి మర్చిపోవాలి. మర్చిపోవుట ఇంగ్లీష్లో ఫర్గెటింగ్ కదా. మర్చిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఫర్గివింగ్ ఉన్నప్పుడు ఫర్గెటింగ్ ఈజీ అవుతుంది. అది నిజం బ్రదర్, నిజం సిస్టర్. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే ఫర్గివింగ్ డిఫికల్టీ. ఫర్గివింగ్ అనేది కనుక ఎక్సర్సైజ్ చేస్తే ఫర్గెటింగ్ సులభం అయిపోతుంది. మామూలుగా స్వభావ సిద్ధంగా ఫర్గెటింగ్ ఉంటుంది కొంతమంది, మర్చిపోయే, అదొక బలహీనత. అది సైకలాజికల్గా అంటే అన్ని మర్చిపోయే బుద్ధి నాకుంది. అది సైకలాజికల్గా చాలా మర్చిపోతుంటుంది. అది కాదు, ఇంటెన్షనల్గా ఫర్గివ్ చేయడం, ఉద్దేశపూర్వకంగా క్షమించడం, ఫీల్ అవుతూ క్షమించడం. ఈమె నా భార్య, ఈమె ఇతను నా భర్త, నేను క్షమించాలి. క్షమించకపోతే ఎలాగా? కాపురం ఎలా జరుగుతుంది? క్షమించకపోతే సహవాసంలో ముందుకు ఎలా వెళ్ళిపోతాం? ప్రభు పెట్టిన పద్ధతి కదా. Forgiveness is like a bridge between two persons కదా, to keep the relationship to eternity. నిత్యత్వంలోనికి కూడా ఉపయోగపడేటట్టు, నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళేటట్టు చేసేది ఇద్దరు వ్యక్తుల మధ్య వారధి లాంటి క్షమాపణే. కనుక మరచి అనే దాంట్లో క్షమించుట కూడా ఉంది. అంతకుముందు సంబంధించి చెప్పిన మాట థింగ్స్కి సంబంధించి, వస్తు వాహనాలు ఖర్చు పెట్టావు, డబ్బు ఖర్చు పెట్టావు, శరీరం ఖర్చు పెట్టావు, స్థాయి, స్థానం, సెక్యులర్ పొజిషన్. పౌల్లాగా 3వ అధ్యాయం 1 నుంచి చదివితే అర్థమైంది. సెక్యులర్ పొజిషన్ అవి కూడా ఖర్చు పెట్టావు. ఇట్స్ ఓకే. మానసికంగా, ఆధ్యాత్మికంగా మర్చిపోవడంలో ఏమి దాగుందంటే ఫర్గివ్నెస్ దాగుంది. క్షమించే మనసు లేకపోతే మర్చిపోలేవు. క్షమించే మనసు ఉంటే నువ్వు మర్చిపోగలవు. హర్ట్ కండిషన్స్ ఏమండి, ఇప్పటికీ కొత్త సంవత్సరం వచ్చినా ఆ 31న ఏదో వాక్యం విని ఇక నేను ఇక మీదట ఇక నుండి చెప్పుంటారు. కానీ కొత్త సంవత్సరం వచ్చినా కానీ పాత బుద్ధి బానోళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పద్ధతి, అదే యాటిట్యూడ్. పోనీ కనీసం ఏదో ఒక సెంటిమెంట్ని, కొన్నిసార్లు సెంటిమెంట్ని దేవుడు సాధనంగా చేసుకోవచ్చు. ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి.
పోనీ 31 నుండి జనవరి 1 నుండి నేను బాగుంటాను, క్షమిస్తాను, కలిసిమెలిసి ఉంటాను అని అనుకుంటే ఏమైనా ప్రయత్నం చేసావా అనేది ప్రశ్న. కనీసం ప్రయత్నం కూడా చేయకుండా అసమాధానం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సమాధాన పడడానికి కొంచెం ప్రయత్నం కూడా చేయకుండా ఎలా సమాధానం వస్తుంది ఏమండి? కాబట్టి వెనుక ఉన్న మర్చిపోవడం అంటే అదే కదా. ఇప్పుడు మన గురి ఏంటి? మన గురి క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోకి వెళ్ళడమే కదా. అంతకు మించి గురి ఏముంది మనకి? డబ్బులు సంపాదించడం, లేకపోతే బిల్డింగ్ కట్టడం, పెళ్లి చేయడం, పనులు చేయడం, ఆ గురులు మామూలే. చచ్చిందాక ఉంటాయి అవి, సరిపోయిందాక ఉంటాయండి అవి. మెయిన్ టార్గెట్ ఏంటి? మెయిన్ గురి ఏంటి మనది? టు గ్రో ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ కదా. ప్రభువుని యేసుక్రీస్తు యొక్క పోలికలోకి వెళ్ళడం కదా. అది కదా మన గురి. అందుకే పౌలు దేన్ని లెక్క చేయలేదు. లక్ష్య పెట్టక, వెనుక ఉన్నవి మరిచి, లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు. ఏంటి ముందు? దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత నేను పట్టబడుతున్నో. అసలు అది మనకు అర్థమైందా? దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితామో మనకు అర్థమైందా అంట. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డావు? ఆయనది మాత్రం, పౌలుది మాత్రం అన్ని జనుల్లో సువార్త ప్రకటించడానికి పట్టబడ్డాడు. మనకు అర్థమైన పరిధిలో క్రీస్తు ప్రభు తన రక్తంతో సంఘాన్ని స్థాపిస్తే వాక్య బోధల చేత సంఘాన్ని ఆధ్యాత్మికంగా పెంచే బోధన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వడానికి ఆయన పట్టబడ్డాడు. 1 తక్కువ 40 దెబ్బలు 4 సార్లు 5 సార్లు తిని అనేక మంది క్రైస్తవులకు మాదిరిగా ఉండడానికి పట్టబడ్డాడు. దేని నిమిత్తం పట్టబడుతున్నావు? దానిని పట్టుకున్న వల్లని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. అయితే గురిని చేరడానికి నేను ఖచ్చితంగా ఒకటి చేయాల్సి వస్తుంది. అది ఏంటంటే వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ స్పిరిట్ మనకు లేకపోతే మనం దేన్ని దేవుని కొరకు గెయిన్ చేయలేము. మీరు అనుకుంటున్నారేమో బిల్డింగ్స్ వద్దంటలేదు, డబ్బులు వద్దంటలేదు, మందిరం కట్టుకోవద్దంటలేదు, లేకపోతే ఇల్లు కట్టుకోవద్దంటలేదు. అవి మెయిన్ కాదు. మనకి బ్రతకడానికి, ఉండటానికి, తినటానికి, హెల్త్ పరంగా అవి అవసరం, అంతేగాని అవి మెయిన్ కాదు. మన మెయిన్ ఏంటి? దేని నిమిత్తము పట్టబడుతుమో దానిని పట్టుకున్న వలనని. దేని నిమిత్తం పట్టబడ్డాడు ఆయన? అన్ని జనుల్లో సువార్తను ప్రకటించడానికి పట్టబడ్డాడు. యేసుక్రీస్తు యొక్క శ్రమలు, ఆయన మిగిల్చిపోయిన సిలువ శ్రమలు, ఆయన నెక్స్ట్ క్రైస్ట్ లాగా సఫర్ అయ్యి క్రైస్తవ సంఘానికి మాదిరిగా ఉండడానికి పట్టబడ్డాడు. అవన్నీ ఆయనకు తెలుసు. అందుకే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. వేగిరపడచ్చు అనే మాట కూడా ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్స్ ద గోల్ ఉంటారు కదా ఇంగ్లీష్లో. మాట మీకు తెలుసు. ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్స్ ద గోల్. మనకి ప్రెస్సింగ్ ఆన్ కాదు, ప్రెస్సింగ్ బ్యాక్. అన్ని పాతవే. అన్ని పాతోటిని గురించి ఆలోచించటం, పాతోటిని గురించి చింతించటం. ఆ రోజు అట్లా అన్నావు, ఈ రోజు అట్లా అన్నావు, నాకు గుర్తు లేదా, ఏమనుకున్నా, నేను మర్చిపోతానా? మర్చిపోకపోతే ఫ్యూచర్ దెబ్బతింటది. మర్చిపోకపోతే పని జరగదు. దేవుడు పెట్టిన సొల్యూషన్ అది. ఫర్గివింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ సొల్యూషన్. Forgiveness is the greatest solution to keep the relation and to see some progress in the spiritual life. ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా ప్రోగ్రెస్ చూడాలన్నా అది దేవుడు పెట్టాడు. అది
అందుకే ముందున్న వాటిని మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. కాబట్టి దేవుడు తన కార్యం జరిగించడానికి మార్గం సరళం చేసేది ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. వెనుకటి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. దేని నిమిత్తము పట్టబడితో ఆ స్పెసిఫికేషన్ మనకు ఉండాలి. సంఘాన్ని కట్టడానికి పట్టబడ్డావా? ఎవరికన్నా మాదిరిగా ఉండడానికి పట్టబడ్డావా? కొన్ని కుటుంబాలను కట్టడానికి పట్టబడ్డావా? ఎవరికి తెలియకుండా ఒక్కడివే మందిరంలో సహవాసంలో లేకపోతే నీవు గుర్తింపు లేని వాడిగా పనిచేయడానికి పట్టబడ్డావా? నువ్వు మరుగున పడి గుర్తింపు కలిగిన వ్యక్తుల్ని బయటికి తీసుకురావడానికి పట్టబడ్డావా? యాండ్రూస్ లాగా దేని నిమిత్తం పట్టబడ్డావు? ఇది నా పని, ఇది నా స్పెసిఫిక్ వర్క్ తెలుసుకునే ముందు మనం ముందుకు సాగాలి. అదే సమయంలో నూతన సంవత్సరంలో నూతనంగా మనం మార్చబడాలి. బ్రదర్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా దేవుడు ఆశించిన రూపము పోలిక లోకి మనం పోకుండా రాకుండా ఆటంకపరిచే సంగతులను దాదాపుగా ఆలోచించాం. ఇంకా చాలా ఉంటాయి. పరిస్థితులను బట్టి ప్రభువుని నమ్మలేకపోవడం, విశ్వాసం లేకపోవడం. అయితే అదే రీతిగా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధతలో ఇదివరకు వృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా? పరిశుద్ధత గురించో ఏమనంటే నవీన స్వభావము ధరించుకోమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట నేను చదువుతున్నాను. ఎఫెసియన్స్ లో అద్భుతమైన మాట 4వ అధ్యాయంలో ఉంది. 23, 22 నుండి ఉందలేండి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనవలెను. మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలు, చెడిపోవు ప్రాచీన స్వభావం ఉందే, అది వదులుకొని చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, చిత్తంలో, తత్వంలో, బుద్ధిలో నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. అది ఇప్పుడు మనం చేయాల్సింది. నవీన పురుషుడు అని రాయబడింది. న్యూ పర్సనాలిటీ. ఎప్పుడు వస్తుందండి న్యూ పర్సనాలిటీ మనలో? ఎప్పుడు వస్తుందంటే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ సంఘంలో ఒక సమస్య ఉంది. అది మనం తెలిసిన విషయమే కానీ వివరించుకోవాల్సినంత అవసరం లేదు. కానీ ఆ సంఘంలో పాపం ఉంది, సెక్సువల్ సిన్ ఉంది, రాంగ్ రిలేషన్ ఉంది. దాని గురించి చెప్తూ 1వ కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 6, 7 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వము పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యము సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసాం కదా,
ఆ రోజు పస్కా పండుగ, ఈరోజు క్రిస్మస్ పండుగ, ఈరోజు న్యూ ఇయర్ పండుగ. పండుగ ఏదైనా క్రైస్తవుడు పులిసిన పిండితో చేయకూడదు అని రాయబడి ఉంది. పులిసిన పిండి ఏంటంట? ఇన్నర్ లైఫ్. ఇన్నర్ లైఫ్ ఏంటండి? ఇన్నర్ లైఫ్లో ఏముందంట? దుర్మార్గత, దుష్టత్వం. దుర్మార్గత, దుష్టత్వం. అది పాత పులిపిండి. కొత్తదేంటి? నిష్కపటము, సత్యం. నిష్కపటము, సత్యం. పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఆజ్ఞది. కొత్త ముద్ద అవుటకై. క్రొత్త ముద్ద అవుటకై. క్రొత్తగా మారాలంటే పాతది తీసేయాలి. అందుకే నేను నూతన క్రియ చేస్తాను, అయితే మీరు పాత వాటిని మర్చిపోండి అంటున్నాడు. ఇప్పుడు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హోలీనెస్, గ్రోయింగ్ ఇన్ హోలీనెస్, పరిశుద్ధతలో ఎదిగే దానికి సంబంధించిన సందర్భంలో పాతదైన పులిసిన పిండిని తీసివేయాలి. పాత కక్షలు, పాత పగలు, పాత ద్వేషం, పాత కుళ్ళు కుట్ర, పాత కపటం, అవన్నీ మానుకోవాలి. అక్కడే పెట్టుకొని ఓ నూతన సంవత్సరం అంటే ప్రయోజనం. అందుకే మన ప్రార్థన ఏమై ఉండాలంటే హబక్కుకు చేసిన ప్రార్థన మన ప్రార్థన అయి ఉండాలి. ఏంటది? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. నా ఇన్నర్ లైఫ్లో, అవుటర్ లైఫ్లో నీ కార్యము నూతనపరచు ప్రభువా. ఇన్నర్ లైఫ్లో నూతన కార్యం జరుగుతున్న మాట సత్యం అయితే అవుటర్ ఫ్రూట్ ఆటోమేటిక్గా కనబడింది కదా. రూట్ మంచిదైతే ఫ్రూట్ మంచిది అవుతుంది కదా ఆటోమేటిక్గా. వేరు మంచిదైతే ఫలం మంచిది అవుతుంది కదా. వేరు చేదైతే ఫలం కూడా చేదుగా ఉంటుంది కదా. కాబట్టి అవుటర్ ఫ్రూట్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ద టెస్టిమనీ ఆర్ విట్నెస్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద ఇన్నర్ లైఫ్. Outer change, the change which God is expecting or the society expecting from you as a Christian, క్రైస్తవుడుగా నీ వైపు నుండి సమాజం ఆశించే మార్పు కానీ, దేవుడు ఆశించే మార్పు కానీ, అది అంతరంగంలో జరిగే మార్పు మీదనే ఆధారపడి ఉంటుంది. కొరింథీ సంఘం పరిశుద్ధులు వాళ్ళు. చాలా అద్భుతమైన సంబోధన మొదటి అధ్యాయంలో. పరిశుద్ధులైన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటాడు. పరిశుద్ధత అనేది అనుదినము జరిగే ప్రాసెస్. డే బై డే, వీక్ బై వీక్, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్. వీ హ్యావ్ టు గ్రో ఇన్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. హోలీనెస్, ఇట్ ఈస్ హిజ్ లైక్నెస్. కనుక కొత్త సంవత్సరం వచ్చింది, కానీ నవీన స్వభావం ధరించుకున్నామా అని ప్రశ్న. పాతదైన పులిసిన పిండి తీసివేయకుండా నువ్వు కొత్త ముద్ద అవ్వలేవు. సో బిలవర్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక నూతన కార్యం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే ఆ కార్యం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే అంతరంగంలో ప్రారంభం అవ్వాలి. అంతరంగంలో పాత పులిసిన పిండి ఉందే, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కడుక్కోవడం వలన మాత్రమే నూతన క్రియ ప్రారంభమైంది. అంతే కదా. కొత్త ముద్ద అవుటకై పాత పోయిన పులిసిన పులిపిండిని తీసివేయుడి అన్నాడు. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఏం చూసుకొని అతిశయిస్తున్నారు? దుర్మార్గం అక్కడే ఉంది, దుష్టత్వం అక్కడే ఉంది. ఏం చూసుకొని మీరు అతిశయిస్తుంది? సంవత్సరాలు గతిస్తున్నాయి, యథార్థత లేదు, నీతి లేదు, ప్రేమ లేదు. ఏం చూసుకొని మీరు అతిశయిస్తున్నారు? పరిశుద్ధులని పేరు పెట్టబడి అక్రమ కార్యాలు కలిగి ఉంటారా? ఏమన్నా న్యాయమేనా మీకు అంటున్నాడు. కనుక ప్రియులారా, మీరు ఎంతో వాక్యం ఎరిగినటువంటి మీకు వివరించాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హోలీనెస్ ఆర్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనుకుందాం.
క్రీస్తు మనసు, క్రీస్తు తత్వం, క్రీస్తు ప్రభు మనం ఎక్స్పెక్ట్ చేసిన పరిశుద్ధత సంవత్సరాలు గడిచే కొద్ది వస్తుందా, పోతుందా? కాబట్టి మనం ప్రేయర్ చేసుకోవాలి. ఏమని? ప్రభువా, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఆశించిన నూతన కార్యం అంతరంగంలో జరగలేదు. అందుకే బయట కూడా ఏమి కనబడడం లేదు. దయతో నన్ను క్షమించవా అని ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకో ప్రభు అని హబక్కుకులాగా ప్రార్థన చేసుకోవాలి. స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, పెద్దలు దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని హంబుల్ అయిపోయి, ప్రభు నువ్వు కనికరించకపోతే నాకు దిక్కు లేదయ్యా. తీర్మానం వెంబడి తీర్మానం చేస్తున్నాను కానీ ఒక చిన్న దెబ్బ తగిలితే ఓటికుండ పగిలినట్టు పగిలిపోతున్నానయ్యా. చిన్న ఆశకు, చిన్న ఆకర్షణకు, ఒక చిన్న కోరికకు ఓటికుండ వలె పగిలిపోతున్నానయ్యా. నన్ను క్షమించు, నీ రక్తములో కడుగు ప్రభు అని కోపించుచునే వాత్సల్యత చూపించగలిగింది. ఆ మాట ఎంత బాగుందో. కోపించుచునే అంటే, ప్రభువా నువ్వు కోప్పడు, నన్ను శిక్షించు, నన్ను కొట్టు. నువ్వు నన్ను కొట్టడం న్యాయమే, శిక్షించడం న్యాయమే. కోప్పడు, కానీ అనుదినము నూతనముగా పుట్టుచున్న వాత్సల్యత ఉందే, అది చూపించడం మర్చిపోవద్దయ్యా. మర్చిపోతే నేను బ్రతకలేనయ్యా అంటున్నాడు. కోపించుచునే వాత్సల్యత చూపండి ప్రభు అంటున్నాడు. సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ నూతన కార్యం లేదయ్యా నా జీవితం, ప్లీజ్ జరిగించవా అని అడుగుతున్నాడు. ఆ తమ్ముడు, ఆ సోదరుడు ఎవరో పాడినట్టుగా బ్రతుకు దినములు లెక్కింప నేర్పు. నా జీవితం అంతా స్వార్థం, పాపానికి పోయింది టైం అంతా. ఈ శేష జీవితం అయినా నూతనంగా మార్చమని సోదరుడు పాడినట్లుగా ఆ పాట పాడుకోండి. ఈరోజు టైం ఉంటే ఆ పాట పాడుకొని ధ్యానించి ప్రార్థన చేసుకోండి. నేను ముగించబోతున్నాను. ప్రియులారా, మనం ఎందుకు బ్రతికున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్ గ్రేస్, అన్చేంజింగ్ గ్రేస్. అనుదినము నూతనముగా పుట్టుచున్న వాత్సల్యతను బట్టి మనం బ్రతుకున్నాం. ఎందుకంటే మనలో జరగవలసిన కార్యం ఇంకా మిగిలి ఉంది. అందువలనే మనం బ్రతుకున్నాం. ఏంటి ఆ కార్యం అంటే, పరిపూర్ణతలోకి రావాలి. మనం ఇంకా ఆయన పోలికలోకి మార్చబడాలి, మలచబడాలి. అదే మెయిన్ టార్గెట్. రెండోది ఏంటంటే మినిస్ట్రీ టార్గెట్. ముందేమో మినిస్టర్ టార్గెట్, మినిస్టర్ సెట్ అవ్వాలి ముందు. మినిస్టర్ అంటే అలా సేవ చేసేవాళ్లే కాదు, కనబడే సేవ చేసేవాళ్లే కాదు. దోస్ హూ సర్వ్ ద లార్డ్ ఈజ్ అ మినిస్టర్. కాబట్టి మినిస్టర్ సెట్ అయితేనే మినిస్ట్రీ సెట్ అయింది. ఎవరైతే ప్రభుని సేవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో, నమ్ముకున్నారో, ఆయన కొరకు ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఆయన సేవలో ఉన్నారు, వాళ్ళు కామన్ బిలీవర్ అయినా, సేవకుడైనా అందరు మినిస్టర్స్. వీఆర్ ద మినిస్టర్స్. కాబట్టి మినిస్టర్ ఫస్ట్. మినిస్టర్లో పులిపిండి ఉండకూడదు. మినిస్టరు పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటూ రిగ్రెట్ ఫీల్ అయ్యి కృంగిపోకూడదు. మినిస్టర్ సెట్ అయితే మినిస్ట్రీ సెట్ అయింది ఆటోమేటిక్. అందుకే పూర్వకాలపు సంగతులు తలంచుకోవద్దు. డోంట్ వేస్ట్ టైం బై రిమెంబరింగ్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ డిఫీట్స్. యూజ్ యువర్ టైమ్ టు హ్యావ్ ఫర్ ద ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ థింకింగ్. భవిష్యత్తును గురించిన ప్రణాళికలు, ఆలోచనల ద్వారా
సమయాన్ని సద్వినియోగం చేసుకో. దినములు చెడ్డవి, మన సమయాన్ని దొంగిలించే రోజులు. ఫంక్షన్లని, మీటింగ్లని, అవని ఇవని మన టైంని కిల్ చేసే రోజుల్లో ఉన్నాం. టైం లేదు, టైం చాలదు మనకి. ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి. దేనికి టైం ఇవ్వాలి, దేనికి టైం ఇవ్వకూడదు, ఇదంత అవసరమా? ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి, లేకపోతే మనం మెయిన్ గోల్ని రీచ్ కాలేం. అంతరంగికంగా పరిశుద్ధపరచబడాలి. అప్పుడే క్రీస్తు పోలిక మనలోకి వస్తుంది. ప్రతి వారిని క్రీస్తునందు సంపూర్ణని చెయ్యాలి. అది కదా పౌలు యొక్క టార్గెట్. నీ టార్గెట్ కూడా అదే అయి ఉండాలి. స్పిరిచువల్ గా ఇన్నర్ లైఫ్ కి సంబంధించి, అవుటర్ లైఫ్ కి సంబంధించి, సమస్యలకి సంబంధించి వస్తే అరణ్యం లాంటి పరిస్థితుల్ని, త్రోవల్ని సరళం చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఖచ్చితంగా చేస్తాడు. తిరుగులేని సత్యం అది. ఇప్పటికే చేశాడు, పోయిన సంవత్సరం అంతా, ఇంకా చేస్తాడు. అయితే రిగ్రెట్కి టైం ఇవ్వకుండా రిన్యూవల్ అవడానికి టైం ఇవ్వు. అప్పుడు నువ్వు రెస్టోర్ చేయబడతావు. సోదరులారా, ఒకవేళ న్యూ ఇయర్ మెసేజ్ ఏదైనా నేను ఇవ్వాలి అనుకుంటే ఇదే: డు నాట్ రిమెంబర్ ద ప్రీవియస్ ఫెయిల్యూర్స్ అండ్ డిఫీట్స్. ఒక పాఠం నేర్చుకోవడానికి తప్ప బాధపడడానికి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. పౌలు వంటి ఆ ఆలోచన వెనుకవి మరచి, ఫర్గివింగ్ చేత కాకపోతే ఫర్గెటింగ్ అసాధ్యం అయింది. ఫర్గివింగ్ని మనం అభ్యాసం చేస్తే ఫర్గెటింగ్ సులభం అవుతుంది. అప్పుడు రిలేషన్స్ బాగుంటాయి, మినిస్టర్ బాగుంటాం, మానసికంగా బాగుంటాము. క్షమించేవాడు హాయిగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం క్షమించామనుకో, హృదయంలో పగాద్వేషం లేకుండా పీస్ఫుల్గా ఉంటావు, నువ్వు హాయిగా ఉంటావు. అందులో నువ్వు క్షమాపణ అడిగినా కానీ, సారీ అడిగినా కానీ, నువ్వు అది లెక్క లేకుండా ఉన్నాడు అనుకోండి, ఎవడైనా వాడికి కలవరం, వాడు గందరగోళం అయిపోతాడు. అడిగిన నువ్వేమవు, నువ్వు హాయిగా ఉంటావు. కాబట్టి లెట్ us exercise the spirit of forgiveness for the wrong doings who are doing against us. మనకు వ్యతిరేకంగా చేస్తున్న వారిని క్షమిద్దాం. క్షమించటంలో నుండి, ఫర్గివింగ్లో నుండి ఫర్గెటింగ్ ఈజీ అవుతుంది. అది లేకపోతే ముందున్న పని మనం చేయలేం. తర్వాత పాతదైన పులిసిన పిండి తీసేయకుండా నవీన స్వభావం అసాధ్యమైన సంగతి. దాని విషయంలో మరి మనం నలగొట్టుకోవాలి. అది ప్రతిరోజు జరగాలి. అది ఎవరికి తెలియకపోవచ్చు, ప్రభువుకే తెలుస్తుంది. తగిన రోజు గొప్ప మేలు కలిగి ఉంటాం, మేలు పొందుతాం. చివరి మాట ఏంటంటే, నేను మాట ప్రకటన గ్రంథం 21లో ఏముందంటే, సింహాసనాసీనుడైన వాడు ఏమంటున్నాడంటే, ఇదిగో సమస్తమును నేను నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:4 ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయొచ్చు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అన్నట్లుగా అది జరగబోయే సత్యమే. కానీ జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా నూతన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. కాబట్టి న్యూ లైఫ్, న్యూ థింగ్ అండ్ చేంజింగ్ ది థింగ్స్ న్యూలీ. పరిస్థితులన్నిటినీ నూతనంగా మార్చడం, దేవుని క్రియ చేయడం, నూతన హృదయం. ప్రభు యెహెజ్కేలు 36లో చేసిన వాగ్దాన ప్రకారం మనకి ఈ సంవత్సరం నూతన హృదయమును, నూతన మనస్సును మనకు అనుగ్రహించి, పాడైపోయిన స్థలములను అనగా వ్యక్తిత్వాలను తిరిగి మరలా కట్టి, అనేకులను కట్టడానికి యోగ్యులుగా దేవుడు మనల్ని అందరినీ తయారు చేయునుగాక. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే మొలచును. అట్లయితే నేను చెప్పిన కండిషన్స్ మీరు చేయండి అని ప్రభు చెప్తున్నాడు. అలాంటి కృప
నూతన క్రియ, సమస్తము నూతనముగా చేసే ఆయన శక్తి నిన్ను నన్ను ఈ సంవత్సరం ఏలును గాక. ఆయన కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్. వీఆర్ ఇమ్మెన్స్లీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. సావసిన మీకు మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. సమయంలో మనం ప్రార్థన చేసుకుని ముగించుకున్నామండి. ఈ రోజు ఆశ్రిత బర్త్డే. సో తన గురించి మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నామండి. ముగించుకున్నాము. ప్రార్థన చేసుకోండి. మన మధ్యలో జేమ్స్ అయ్య గారు మీరు ముగింపు ప్రార్థన పర్లకు ప్రార్థన ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి దినదినము నూతన మన్నాతో మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు. ఈరోజు నీ సేవకుని మా కొరకు సిద్ధము చేసి అనుగ్రహించిన నీ వాక్కు కొరకు వందనాలు. మొదటగా ఇలా వాక్యాల్లో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. నీ వాక్యాలను బట్టి, నూతనముగా అనుదినము మీకు పుట్టుచున్న వాక్యాలను బట్టి మేము ఇంకా సజీవులుగా ఉన్నాము. మేము నిర్మూలము కాలేదు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మాలో ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నారు ఈ నూతన సంవత్సరములో. కాబట్టి మేము వెనుకనున్నవి మరుచుటకు, పాతవి మర్చిపోవడానికి, క్షమించడానికి, మర్చిపోవడానికి కృప చూపించండి. పౌలు వలె ముందున్న వాటి కొరకు వేగుల పరుటకునైనా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళలో ఉన్న పాత పులుపుండిని పారవేయడానికి దేవా కృప చూపించండి. యథార్థమైన నీతితో కూడిన భక్తి చేయుటకునైనా కృప చూపించండి. యేసుక్రీస్తు మా యొక్క నిజమైన పస్కా అయి ఉన్నాడని ఎరిగిన వారమైతండి. నిత్యము నీ రక్తంతో కడుగబడుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ సంపూర్ణం చేసుకుంటూ దేవా తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయండి. దయగల తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన నీ సేవకుని బలపరిచి వారు ఉన్న స్థలంలోను ఇలాగ జూమ్లోను బహుగా బలంగా వాడుకోమని వేడుకొనిచ్చినాను మా ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. ఈరోజు ఆశ్రిత యొక్క బర్త్డే యవన కుమార్తెను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని మీరే ఆశీర్వదించమని వేడుకొనిచ్చినాను మా తండ్రి నీకు స్తోత్రములు. తన యొక్క అలా చదువులో కూడా మీరు తోడుగా ఉండి మంచిగా మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. స్తోత్రము నాయన. అలాగే డాక్టర్ సందీప్ గారు యొక్క తండ్రి గారిని మీరు తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి ధైర్యపరిచి దీవించమని, మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి నేను ధైర్యంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈరోజు జూమ్లో పాల్గొనిన ప్రతి నీ కుమార్తెను మీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ నడిపిస్తున్న ప్రియ నిదాసులను నైనా ఆశీర్వదించండి. దినదినమే మీరు మా కొరకే సిద్ధపరుస్తున్న దైవ సేవకుల కొరకే నీ వందనాలు, వాక్యము కొరకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమయు ఘనతయు ప్రభావమును అర్పించి ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మాటల అపరాధము చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనను తేక వీడి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నడిపింపు నిత్యము మనతో ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చినందుకు వందనాలండి. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి ఆల్మోస్ట్ మనం 3 years నుంచి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ చేస్తున్నామండి.
మనం ఇంకాను మన ఇతరులకి, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేద్దాము, ప్రార్థన చేద్దాము. మరి దేవుని కృపను బట్టి ఇంకా కొత్త అటైతే వాళ్ళు దీవించబడతారు. ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నందుకు మరొకసారి దేవుని సేవకులు అసలు గారికి సహవాసం జరిపిన కృతజ్ఞతలు, అలాగే దేవుని సాయి గారికి వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ వందనాలండి. రేపు దినంలో తిరిగి కలుసుకున్నాము. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.